రాహుల్ గాంధీ యాత్రలో భద్రతా వైఫల్యం కనిపించింది. రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి చేశారు. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈలోపు పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఇండియా అలయన్స్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఘటనకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే కారణమంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధీర్ రంజన్ చౌదరి. బెంగాల్లో రాహుల్ గాంధీ పర్యటన ప్రారంభం అయినప్పటి నుంచి ఏదో రకంగా అవాంతరాలు సృష్టిస్తున్నారని ఆరోపణ చేశారు ఆయన. రాహుల్ గాంధీ యాత్రలో భద్రతా వైఫల్యం కనిపించింది. రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి చేశారు. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈలోపు పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది దుండగుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఇండియా అలయన్స్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఘటనకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే కారణమంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధీర్ రంజన్ చౌదరి. బెంగాల్లో రాహుల్ గాంధీ పర్యటన ప్రారంభం అయినప్పటి నుంచి ఏదో రకంగా అవాంతరాలు సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు ఆయన. రాహుల్ గాంధీ యాత్రలో భద్రతా వైఫల్యం కనిపించింది. రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి చేశారు. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈలోపు పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఇండియా అలయన్స్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఘటనకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే కారణమంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధీర్ రంజన్ చౌదరి. బెంగాల్లో రాహుల్ గాంధీ పర్యటన ప్రారంభం అయినప్పటి నుంచి ఏదో రకంగా అవాంతరాలు సృష్టిస్తున్నారని ఆరోపణ చేశారు ఆయన. All